మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఉన్నారంటే అది వింతే అవుతుంది. గాంధారికి స్వయాన సోదరుడైన శకుని తన దుష్ట పన్నాగాలతో పాండవులను మాయాజూదంలో ఓడించి రాజ్యం నుంచి వెళ్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేశాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి కౌరవులపై తన ప్రతీకారం తీర్చుకుని చేసిన శపథం నెరవేర్చుకోవడానికి పథకం వేసి విజయం సాధించాడు. తన చిన్నతనంలో జరిగిన సంఘటనతో కురువంశాన్ని నాశనం చేస్తానని శకుని ఓ భయంకరమైన ప్రమాణం చేశాడు. గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కలిగిన శకుని పుట్టుకతోనే కుంటివాడు కాదు. ఇది తండ్రి సుబల చేసిన గాయం. పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి గాంధారరాజు సుబలుని కుమార్తె గాంధారిని భారీగా చేయాలని భీష్ముడు భావించాడు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం భీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెట్టాడు. తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ధృతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో సుబలుడు ఆగ్రహించాడు. ఈ విపత్తు నుంచి తప్పించాలంటే గాంధారికి మేకతో వివాహం జరిపించాలని జ్యోతిషులు సూచించారు. వివాహం తర్వాత ఆ మేకను బలిస్తే ఆమె వితంతువుగా మారుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి రెండో భర్త అవుతాడని సలహా ఇచ్చారు. జ్యోతిష్యులు చెప్పిన విధంగా గాంధారికి ముందు మేకతో పెళ్లి జరిపించి దాన్ని బలిచ్చారు. తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. ఈ సంఘటన జరిగిన నాటికి శకుని చాలా చిన్నవాడు. కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తు చేయడానికి సబలుడు శకుని తొడ ఎముకలను విరిచి అవటివాడిగా మార్చాడు. తాను చనిపోయే ముందు శకుని తల్లి కూడా తన శరీరంలోని ఓ ప్రత్యేక భాగం నుంచి ఎముకను విరిచి దీంతో కౌరవులపై ప్రతీకారం కోసం ప్రయత్నించాలని కోరింది. శకుని దీన్ని పాచికగా తయారు చేశాడు. దీంతో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది. దుర్యోధనుడితో పాండవులు జూదం సమయంలో దీన్ని వినియోగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.